ఆఫర్లు డిస్కౌంట్లని ఒకడు, అగ్వకే లోన్లు ఇప్పిస్తామని ఒకడు, మీ ఫోన్ నెంబర్ లక్కీ లాటరీ గెలిచిందని ఇంకొకడు, గూగుల్ పేలా పైసలు వస్తాయని, ఫోన్ పేలా గిఫ్ట్ వోచర్లు ఇస్తున్నామని, 10,000 పెడితే రోజుకు 1000 వాపస్ ఇస్తామని. జిల్లా కలెక్టర్ మనల్ని అప్పడిగినట్టు, పెద్ద పోలీస్ సార్కు అర్జెంట్ అవసరమై పైసల కోసం మనల్ని బతింలాడినట్టు ఓ తీరొక్క ఉపాయాలు చేసిండ్రబ్బా. ఎప్పుడు గదే తొవ్వల పోతే జనం నమ్మరు కదా, గందుకే గీ ఇకమతి చేసిండ్రు. సైబర్ దొంగలకు కొత్త ఆయుధం దొరికిందుల్లో ఆవు ఏఐ టెక్నాలజీయే. ఫోన్లు చేసుడు, ధమ్కీలు ఇచ్చుడు, పైసలు గుంజుడు. మనం అనని మాటలు అన్నట్టు, చెయ్యని చాటింగ్లు చేసినట్టు ఏఐ తోటి ఆడియోలు వీడియోలు మార్చుడు, వాట్సాప్లకు పంపి వార్నింగ్ ఇచ్చుడు. గమ్మతేందంటే గొంతు మనదే ఉంటది కానీ మాటలే వేరే ఉంటాయి. ఇన్నమంటే పర్షాన్ అయితం, గిట్ల నేనెప్పుడు మాట్లాడినా అని. గా రేంజ్ లా పొట్టు పొట్టు వాడుతున్నారు. తెలియని నంబర్లకెళ్ళి బ్యాంక్ కొల్లమనో, అప్పు కరట్లు ఇస్తామనో, అగ్వకే ఇంటర్నెట్ పెడతామనో ఫోన్లు చేస్తుంటారు. ఫోన్ ఎత్తి మనం హలో అంటాం, కొత్త నంబర్ కాబట్టి ఎవరన్నా అడుగుతాం. అగో గాన్నే ఉన్నది ఇకమతు. మన గొంతు రికార్డ్ చేసి ఎచ్చి పచ్చి మాటలు కలిపి ఏఐ సాఫ్ట్వేర్ తోని మార్ఫింగ్ చేస్తున్నారట. ఇగేముంది, వాట్సాప్ లో పలానా ఆడవిళ్లను సతాయించినవని, ఉద్దర మెసేజ్లు పెట్టినవని ఆడియోలు స్క్రీన్ షాట్లు పంపి బెదిరిస్తున్నారట. ఈ నడుమ గీసొంటి కేసులు ఎన్ని జరిగినాయో గాని ఇజ్జత్ కి బయటికి చెప్పుకుంటలేరట చాలా మంది. కాబట్టి తెలియని నంబర్లకెళ్ళి ఫోన్లు వస్తే ఎత్తకపోవడే మంచిది. ఒకళ్ళ మాట్లాడినా అవతలోళ్ళు బెదిరిస్తే ఉత్తగానే బుగులు పడకుండా స్టేషన్ల కంప్లైంట్ ఇయ్యాలని చెప్తున్నారు పోలీసులు. ఏం టెక్నాలజీ గాని మంది గుండ్లు కొడతానికి రోజుకో ఉపాయం చేస్తున్నారు పో.